మా అబ్బాయి 6th వచ్చాడు. స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. సోషల్ మీడియా వేదికగా అమాయకులను అర్ధనగ్న ఫోటోలతో ఆకర్షిస్తారు, నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్ కు పాల్పడతారు. కరీంనగర్ ఆరేపల్లి అపార్ట్మెంట్లో కిలేడి దంపతుల బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆరేపల్లిలోని శ్రీ సాయి నివాస్ అపార్ట్మెంట్లో నివసించే ఈ భార్యాభర్తలు విలాసవంతమైన జీవితం కోసం అడ్డదారి తొక్కారు. ఇన్స్టాగ్రామ్ లో అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ శారీరక సుఖం ఇస్తామంటూ యువకులను, బడా వ్యాపారులను తమ నివాసానికి పిలిపించేవారు. బాధితులు మహిళతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసేవాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తూ లక్షలాది రూపాయలు దండుకునేవారు. ఈ అక్రమ సంపాదనతోనే వారు అపార్ట్మెంట్, కారు ఈఎంఐలు చెల్లించేవారని పోలీసుల విచారణలో తేలింది. వీరి వలలో చిక్కుకుని దాదాపు 100 మంది బాధితులు పరువు పోతుందన్న భయంతో మౌనంగా ఉండిపోయారు. అయితే ఇటీవల ఓ వ్యక్తిని 15 లక్షల వరకు ఇవ్వాలంటూ వేధించడంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి దంపతులను అరెస్ట్ చేశారు. నిందితులు మంచిర్యాల జిల్లాకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. నిందితుల నుండి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్ను తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ అట్టి సెక్స్లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాటు మరియు ఒక కారును కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు 12 లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు, ఫ్రిడ్జు, సోఫా సెట్టు మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను, వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి, అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బెదిరించగా వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతోమంది సెక్స్లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనపడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ మెమో జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుచున్నది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. రైట్ శ్రీనివాస్, కరీంనగర్లోని ఆరేపల్లి అపార్ట్మెంట్లో ఉంటున్న ఈ కపుల్ హనీ ట్రాప్కి పాల్పడుతున్నారు. ఈ లిస్టులో ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంతమంది ఇప్పటి వరకు పోలీసులు ముందుకు వచ్చారు? రాధిక, కరీంనగర్లోని భార్యాభర్తలు ఇద్దరు కలిసి అమాయకమైనటువంటి ప్రజలను ఇన్స్టాగ్రామ్ లోపల ఇటు ఫోటోలు పెట్టి లొంగ తీసుకుంటూ కూడా వాళ్ళని శారీరకంగా కలిసేటప్పుడు వీడియోలు, ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఇటు లక్షల రూపాయలు దండుకుంటున్నటువంటి దంపతుల గుట్టు అయితే రట్టయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్కు
కూతవేటు దూరం లోపల ఉండేటువంటి ఆరేపల్లి లోపల ఒక అపార్ట్మెంట్ లోపల ఉంటున్నటువంటి జంట ఇటు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇటు తన భార్యకు సంబంధించినటువంటి అర్ధనగ్న ఫోటోలు షేర్ చేస్తూ కూడా తనతో ఇటు సెక్స్ చేయాలంటే ఈ నెంబర్ కు సంప్రదించండి అని చెప్పి పోస్ట్ చేయడంతో చాలా మంది అమాయక ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితి. అయితే ఇటు బలహీనమైనటువంటి మానవుల యొక్క అవసరాలను ఆసరాగా చేసుకొని వీరి దగ్గర దాదాపుగా లక్షల రూపాయలు కూడా గుంజుకున్నటువంటి పరిస్థితి. వారు ఎరవేసి ఆ ఎరకు చిక్కినటువంటి మనుషులను అపార్ట్మెంట్ కు రప్పించి వారు శారీరకంగా కలిసేటువంటి సమయం లోపల నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు తీసి తర్వాత వారికి పంపిస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడి వాళ్ళు జల్సాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే అపార్ట్మెంటు, కార్లు, ఏసీలు ఇవన్నీ కూడా ఇటు భోగాలు, రాజభోగాలు అనుభవిస్తూ కూడా ఇటు ప్రజల దగ్గర ప్రజలు డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఒక బాధితుడు వారి జల్సాలకు అలవాటు పడి వారి దగ్గరికి వెళ్లేటువంటి సమయం లోపల అతని వీడియోలు తీసి బెదిరించడంతో దాదాపుగా 10 నుంచి 15 లక్షల రూపాయలు కూడా వారికి సమర్పించుకున్నాడు. తర్వాత తన దగ్గర డబ్బులు లేకపోవడంతో రాలేని పరిస్థితి ఉండడంతో ఎందుకు రావడం లేదు అని చెప్పి అతనికే ఫోటోలు పంపి బెదిరించడంతో వీలు లేని పరిస్థితి లోపల వారి దగ్గరికి వెళ్ళగా ఇటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, లేదు అంటే నీ వీడియోలు సోషల్ మీడియా లోపల పెడతాము, చంపుతామని బెదిరించడంతో విధులేని పరిస్థితి లోపల తన స్నేహితులకు ఈ గోడు చెప్పుకోగా ఇటు పోలీసులను సంప్రదించడంతో పోలీసులు అయితే ఇటు మొత్తం కూడా వారి యొక్క ఏదైతే హనీ ట్రాప్ కుట్రను మొత్తం కూడా ఇటు విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆ దంపతులు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇటు నగ్నంగా ఉన్నటువంటి వీడియోలను షేర్ చేయడము, తర్వాత అమాయక ప్రజలు వాళ్ళ వలలోకి చిక్కగానే వారి దగ్గర ఇటు శారీరకంగా కలిసేటువంటి సమయం లోపల ఫోటోలు వీడియోలు తీసి వీటిని సోషల్ మీడియా లోపల ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తామని చెప్పి బెదిరించడంతో చాలా మంది కూడా వీరి మోసాలకు లొంగినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపుగా పెద్ద ఎత్తున కూడా డబ్బులు దండుకున్నటువంటి దాన్ని పోలీసులు అయితే విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.